ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సేద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాజనేపతి ధీనామమిత్రయవతో గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకబాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1-2-2025 శనివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:37 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 5:55 మొదలవుతుంది. ఈరోజు తిథి మాఘ శుక్ల తదియ మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి చవితి తిథి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 7:08 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:53 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు యోగం పరీఘ యోగం పగలు 1:59 వరకు, తదుపరి శివయోగం. ఈరోజు కరణం గరజకరణం పగలు 2:34 వరకు, తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయం మధ్యాహ్నం 12:09 నుండి 12:33 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:20 నుండి 2:53 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 10:40 నుండి 12:12 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శనిచంద్రులు, మీనరాశిలో శుక్ర రాహువులు. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం శ్రేయః కాంతాయ కళ్యాణనదే నదయే స్త్రీణాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రేయః ప్రచోదయాత్. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనకి మాఘమాసంలో చాలా కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం ఆరాధన చేసే క్రమంలో మాఘ శనివారం అనేది మనం చెప్పుకోదగ్గ అంశము. ముఖ్యంగా రుణ ఒత్తిడులు, రణబాధలు, రోగబాధలు మూడింటిని కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం మొదలు పెట్టడానికి మాఘమాసం చాలా విశేషమైంది. ఆ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో మొదటి శనివారం నుండి శనివార నియమాలు మొదలు పెడితే ఖచ్చితంగా ఆ యొక్క స్వామివారు 100% స్వామివారు మన యొక్క అన్ని సమస్యలకి ఒక కొలిక్కి వచ్చే విధంగా పరిష్కారం చూపిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే చెప్పుకోలేనటువంటి మానసిక కష్టాలు కలియుగంలో వస్తే వాటిని దూరం చేసేటువంటి ఆది దైవ స్వరూపుడు. అందుకే ఆది దైవకం, ఆది భౌతికం, ఆది విశేషమైనటువంటి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి విశేషంగా వెంకటేశ్వర స్వామి గోవిందనామ స్మరణలోనే చెప్పబడింది. భక్తరక్షక గోవింద, ఆపన్నివారణ గోవింద. మనకి అనుకోకుండా వచ్చేటువంటి ఆపదల నుండి నివారణ చేసేటువంటి గోవిందుడా, భక్తులని కన్నబిడ్డల్లా రక్షించేటువంటి గోవిందుడా, నీ పాదపద్మాలకు శరణము. అందుకే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని అన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడు
ప్రతి నిత్యము ఒక్కసారి నామస్మరణ పలికిన వెంటనే మన యొక్క గోత్రంలో ఉన్న ఋషులని వంశదేవతల్ని కూడా అనుగ్రహించేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అందుకే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి రావాలి అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి. ఒక విషయం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒక వ్యక్తికి పెళ్ళి అవ్వాలి అంటే శివుడి యొక్క దృష్టి ఉండాలి. అదే వ్యక్తికి పెళ్లి కుదిరిన తర్వాత సంసారం నిలబడడానికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే ఇక్కడ వివాహం అనేటువంటి వ్యవస్థకి శివకేశవుల ఇద్దరు దృష్టి ఉండాలి. అందుకే కళ్యాణ మండపాల్లోని ఆ నూతన వధూవరులు ఇద్దరు కూడా సుభిక్షంగా షష్ఠిపూర్తి దాకా 4 పిల్లలతోని చక్కని మనవళ్లతోని మనవరాళ్లతోని దీర్ఘ సుమంగళిగా ఉండాలి అనే ఆశీర్వచనం లక్ష్మీదేవి అమ్మవారు ఇస్తుంది. కావున వెంకటేశ్వర స్వామి వారిని అలవేలు మంగమ్మని పక్కపక్కనే ఉండేటువంటి ఆ విధి విధానాలు కళ్యాణ మండపాల్లో చూస్తాం. అలాగే మనకి ఆదర్శవంతమైన దాంపత్యం ఎవరిదయ్యా అంటే సీతారాములది. కాబట్టి చక్కనైనటువంటి రాముల వారి ఫోటోని కళ్యాణ మండపంలో పెట్టి ఆ రాముల వారికి అర్చన చేసి వీళ్ళిద్దరికీ కూడా మాంగళ్య పూజ అది చేయిస్తారు పురోహితుల వారు. అంటే ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల సుఖము, సౌభాగ్యము, ఐహిక భోగము, పరలోక భోగము, అంటే తదుపరి మరణించిన తర్వాత కూడా వంశ దేవతలుగా ఉపయుక్తమయ్యేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. కావున వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహం శనివార నియమంలోనే ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శనివార నియమాన్ని పాటించండి. శనివార నియమాన్ని ఎంత పాటిస్తే మీ జీవితం అంత సుభిక్షంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాసుల యొక్క 12 రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభకాలం ఇక్కడ నుండి ఈ తదియ తత్కాల చతుర్థి నుండి మొదలైంది. మీరు ఎంత వినియోగించుకోగలిగితే ఆ శుభకాలాన్ని అంత అద్భుతమైనటువంటి శుభకాలం మిమ్మల్ని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మేషరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన ఏమిటంటే పట్టిందల్లా బంగారం అయ్యే యోగం ఉన్నప్పటికీ కొన్ని గ్రహస్థితుల యొక్క దృష్టి కూడా మీ మీద ఉండడం వల్ల తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా గోవిందనామ స్మరణ చేయండి. మేషరాశి వారు మీరు ప్రతి విషయాన్ని ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ చేయడం వల్ల దోషమేం లేదు. అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క నిర్ణయాన్ని వ్యక్తపరచండి, లేకపోతే ఆ నిర్ణయాన్ని వ్యక్తపరచకండి. ఎందుకంటే మేషరాశి వారికి ద్వాదశంలో ఉన్న రాహు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా మీకు మనస్సుకి ప్రశాంతత జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉన్నటువంటి వృషభ రాశి వారికి శుభకాలం మాఘమాసం అద్భుతం. ఒకే ఒక ముక్కలా చెప్పాలంటే మీకు ఈ యొక్క శుభకాలం ఎందుకంటే ఏకాదశంలో 2 గ్రహాలు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని ఇస్తుండడమే కాకుండా రాశి చక్రంలో ఉన్న గురువు కూడా మిమ్మల్ని సహకరించే రోజులు ఈ రోజు నుండి మొదలయ్యాయి. అందువల్ల విశేషమైనటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా జాగ్రత్తగా జాగరూకతతో అన్ని విషయాల్ని కూడా ఆలోచించి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మీరు మెరుగుపరుచుకునే విధంగా ఇప్పటిదాకా పోగొట్టుకున్న ప్రతి నష్టాన్ని ఇంక వృషభ రాశి వారు మెరుగుపరుచుకునే విధంగా మీరు చక్కనైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధనతో కనుక మొదలు పెడితే శుక్రుడి యొక్క అనుగ్రహంతో వృషభ రాశి వారు చాలా అభివృద్ధిలో ఉంటారు. అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులకి చాలా విశేషమైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం ఈరోజు లభించబోతోంది. రాశిచక్రంలో వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ శనివారం నాడు మిథున రాశి వారికి ఒక శుభవార్తనివ్వబోతున్నారు.
ఇక్కడ అష్టమ రవి అష్టమ బుధుడి యొక్క ప్రభావ తీవ్రత, రాశిచక్రంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావ తీవ్రత ఈ రోజు వరకు తగ్గుముఖం పట్టి అనుకోకుండా వచ్చేటువంటి శుభవార్త వల్ల మిథున రాశి వారు చాలా చాలా విశేషంగా ఆనందిస్తారు. దీనికి కారణం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అనే చెప్పాలి. కావున మీరు చక్కగా తులసిమాలను తీసుకుని వెళ్ళి ఆ యొక్క స్వామి ఆ యొక్క విగ్రహానికి స్వామివారి మెడలో చక్కగా వేసి అలంకరణ ప్రాయంగా తులసి మాలని అలంకరణ చేస్తూ తులసి పత్రాలతో స్వామివారి అర్చన చేసుకుని శనివార నియమాన్ని పాటించగలిగితే మిథున రాశి వారికి చాలా అద్భుతమైన శుభవార్త వస్తుంది. చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా మరి ద్వాదశ స్థానంలో ఉన్న కుజుడు, అష్టమ స్థానంలో ఉన్న శనిచంద్రులు ఈ యొక్క గ్రహ ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం నవగ్రహ దేవతల యొక్క ఆరాధన అధికంగా చేయండి. నవగ్రహ దేవతల యొక్క ఆరాధన అధికంగా చేయడం వల్ల మీ మనస్సుకి కొన్ని సంకోచాలుగా ఉండేటువంటి రోజులన్నీ కూడా పోయి మరి అష్టమ శని వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయే ముందు ఒక్కసారి నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల గ్రహదోషాలన్నీ పోయి శుభవార్తా శ్రవణంగా ఉంటుంది, అన్నింట విజయం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభకాలం ఈ యొక్క శనివారం నాడు జరుగుతోంది. ఏకాదశ స్థానంలో కుజుడు, 6వ ఇంట రవి, ఈ 2 గ్రహాలు విశేషంగా సింహరాశి వారిని ఒక రకమైనటువంటి శుభ కార్యక్రమాలకి హాజరయ్యేలాగా చేస్తుంది. అంటే పూర్వం మిత్రులను కలుసుకోవడం, ఆనందంగా ఉండడం, స్వామివారి దేవాలయాలు గురువుల్ని సందర్శించడం ఇత్యాదివన్నీ సింహరాశి వారికి జరుగుతాయి. అన్నింట శుభం జరుగుతుంది. ఏ పని చేసినా కూడా సింహరాశి వారికి కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి పానకం, చనివిడి, వడపప్పు నైవేద్యం పెట్టండి. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మీరు చేయండి. ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. అన్నింట ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టినటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క కేతువు యొక్క దృష్టి సప్తమ స్థానంలో ఉన్న శుక్రరాహువుల మీద ఉండడం అనేది మీకు కొంత అదృష్టయోగం అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేవి మీకు తెలియకుండానే వస్తాయి. అయినప్పటికీ ఈరోజు శనివారం చక్కనైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల దీని యొక్క పూజా ఫలితం ఈరోజు సాయంకాలం 6:18 తర్వాత కన్యారాశి వారికి ఒక శుభవార్త రూపంలో వస్తుంది. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే అనేటువంటి మాట వ్యాకరణాన్ని మీరు గుర్తుపెట్టుకుని గోవిందనామస్మరణ చేస్తూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ 7 ప్రదక్షిణలు చేసి 7 రూపాయి నాణ్యాలని హుండీలో వేసి స్వామి నాకు శుభవార్త కావాలి, శుభప్రదం కావాలి అనేటువంటి మాటని కనుక మీరు చేసుకోగలిగితే స్వామి అనుగ్రహంతో శుభవార్త శ్రవణంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ధనపరమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినా కూడా నిజం నిర్భయంగా చెప్పేదే శాస్త్రం, ఎందుకంటే శాసించేది కాబట్టి. తులారాశి వారు ఎదిగే విధానాన్ని చూసి వారవలైనటువంటి మీ చుట్టుపక్కల వ్యక్తుల యొక్క దృష్టి అధికంగా ఉండే రోజు ఈ శనివారం. అందువల్ల
కొద్దిగా నరఘోష అధికంగా ఉండేటువంటి రాశి తులారాశి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు మీరు లక్ష్మీదేవి ఆరాధన కూడా చెయ్యాలి. ఎందుకంటే మీకు వచ్చేటువంటి ఆకస్మిక ధనప్రాప్తి, మీకు వచ్చేటువంటి ఆకస్మిక వైభవం, మీకు వచ్చేటువంటి ఆకస్మిక పేరు ప్రఖ్యాతులు, కీర్తి చంద్రికలు అన్నీ కూడా మీ యొక్క కష్టార్జితమే. ఆ యొక్క కష్టార్జితం, మీ యొక్క పెద్దవాళ్ళ అనుగ్రహం, మీ యొక్క పూజా సంకల్ప అనుష్ఠాన బలమే మిమ్మల్ని ఒక పట్టుదలగా నిలబెడుతున్నా కూడా అది చూసి ఓరవలేనిటువంటి వాళ్ళ యొక్క స్థితి, మానసిక స్థితి బయటపడడం మీరు చూసి ఆశ్చర్యపోతారు. అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారు కూడా మనస్సుని ప్రశాంతంగా చేసుకుని మీరు చక్కగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఖచ్చితంగా తులారాశి వారికి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రుల యతి కొద్దిగా కలిసి రాదు. అందువల్ల మీరు శనికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయండి. వృశ్చిక రాశి వారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఇవ్వండి. ఎందుకంటే గురుదృష్టి ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలు అయితే కనపట్టలేదు, కానీ మామూలుగా అయితే అర్ధాష్టమ శనిలో చాలా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి వక్రించిన కుజుడు, రాశ్యాధిపతి వక్రించి అష్టమంలో కూడా ఉన్నారు. అందువల్ల గ్రహదేవత ఆరాధన చేస్తూ ప్రదోషకాలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి, గోవిందనామస్మరణ చదువుకోండి. మీకు అన్నింటా కూడా ప్రతి కార్యక్రమం కూడా సిద్ధిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులందరికీ కూడా చాలా నిగూఢమైన నిర్దిష్టమైనటువంటి శుభకాలం మొదలైంది ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు పెద్దలు. ఇక్కడ పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని అన్నారు పెద్దలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ధనుస్సు రాశి వారి యొక్క ధర్మ నిరతి ఇక రానున్న కాలమంతా కూడా కీర్తి చంద్రికలు ఆకాశాన్ని అంటే విధంగా అద్భుత వైభవంగా నిరంతరము కూడా ధర్మ కార్యక్రమ విధి విధానంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ధనుస్సు రాశి వారైనటువంటి అవివాహితులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి, మీరు వివాహాది శుభకార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఒక్క 15-20 రోజులు ఈ మాఘమాసం విడిచిపెట్టి ఈ 15-20 రోజులు ఆపవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ రవి యొక్క సంచార స్థితి మొదటి ప్రథమార్థంలో బాగోలేదు. దాని ప్రభావం, అందులో సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం రవి మీద పడడం వల్ల ప్రథమార్థం అంతా కొంచెం వివాహాది శుభకార్యక్రమాలకి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల కొద్దిగా వాయిదా వేసుకోండి. ద్వితీయార్థంలో మొదలుపెట్టండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తాయి. అందులో శుక్రరాహువులు యతి చిన్న ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. అయినప్పటికీ కూడా ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తృతీయంలో అద్భుతమైన శని ప్రభావం, దశమంలో కేతువు యొక్క ప్రభావం మీకు అదృష్టయోగం, కీర్తి చంద్రికలు అందుతాయి. కానీ కొద్దిగా వివాహాది శుభకార్యక్రమాల విషయంలో ధనుస్సు రాశి వారు ఒక్క మెట్టు తగ్గి ఒక్క 15-20 రోజులు ఆగగలిగితే ఖచ్చితంగా ఇక తర్వాత కుజుడు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వచ్చారో ఇంకా వివాహాది శుభకార్యక్రమాలు చేసుకోండి, అన్నింటా బాగుంటుంది. రవి కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి 6వ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క కుజప్రభావ దృష్టి మీ రాశి మీద పడడం వల్ల మీరు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం చక్కగా మీరు ప్రార్థన పూర్వకంగా మడి తడి ఆచారంతో చేసుకోవడం వల్ల ఈ శనివారం ఇక్కడ నుండి ఏలినాడి శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టడమే కాకుండా విజయ సాధనకి ముందుకు వెళ్తుంది ఈ యొక్క మకర రాశి వారికి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఏలినాడి శని పోయినప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన మానవద్దు.
ఎందుకంటే మకర రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నారు. రేపొద్దున తృతీయంలోకి వెళ్ళినా కూడా స్వామి ఆరాధన మానకుండా ఉంటే మీరు 2018 నుండి పోగొట్టుకున్న ప్రతి నష్టం కూడా మీకు ఆ స్వామి అనుగ్రహంతో తిరిగి లభిస్తుంది. స్వామివారి యొక్క అనుగ్రహం అధికంగా ఉండే రాసుల్లో రానున్న కాలంలో మకర రాశి వారు ఒకరు. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఖచ్చితంగా సుసంపన్నమైన యోగ్యంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చంద్రబలం ఈ రోజుతో చాలా విశేషంగా ఉంటుంది. రేపటి నుండి మళ్ళీ చంద్రబలం తగ్గుముఖం పడుతుంది. అంటే ఈరోజు చంద్రబలం ఉన్నప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటూ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు రాబోయేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టి పొదుపుగా ఉండేటువంటి మీ ఇంట్లో శుభకార్యక్రమాలకి మీకు అనువుగా ఉండేటువంటి సందర్భం. ముఖ్యంగా కుంభరాశి వారికి ద్వాదశ స్థానంలో రవి బుధుల కలయిక ఉన్నన్నాళ్ళు కూడా కొద్దిగా నమ్మక ద్రోహం కూడా ఈ ఫిబ్రవరి నెలలో అధికంగా జరిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహించేటువంటి సందర్భంలో మీ ఇంటి పురోహితుల వారు సూచించే దిశానిర్దేశాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేయించాలి. నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వాలి. శని స్తోత్ర పారాయణ అధికంగా చేస్తే కుంభరాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి వారికి శుక్రబలం అనేది ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజుతో ద్వాదశ చంద్రదోషం పోయి రేపటి నుండి చంద్రగ్రహ అనుగ్రహం కూడా ఈ యొక్క మీనరాశి వారికి వస్తుంది. అంటే రానున్న కాలం అంతా కూడా శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రతి విషయాన్ని చక్కగా మీరు జాగ్రత్త వహిస్తూ ప్రతి విషయంలో కూడా మీరు అభివృద్ధి చెందాలి అనేటువంటి క్రమంలో ఏలినాడు శని ఉంది కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా శనివారం వస్తే తైలాభిషేకం చేసుకోవాలి. చక్కగా నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వాలి. ఆ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. సాయంకాలం పూట వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఇది ఏలినాడు శనిలో మీరు ఉన్నన్నాళ్ళు కూడా మీనరాశి వారు చేయగలిగితే ఖచ్చితంగా శుభ పరిస్థితులు మీకు తెలియకుండానే దానంతట అవే ముందుకు వెళ్తాయి. అన్ని రకాలైనటువంటి శుభవార్త శ్రవణంగా ఉంటారు. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ కార్యక్రమ ద్వాదశ ఫలితాలు విన్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. చాలా ధర్మ సందేహాల తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవంలో ఈ శనివారంలో మీరందరూ కూడా చేయవలసినటువంటి ఏకైక ముక్తకంఠ నామస్మరణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క బొడ్డు నుండి, అంటే ఇంచుమించు ఈ గర్భిణాభి స్థానం అంటారు. బొడ్డుని మనం ఎప్పుడైనా సరే ఒక కర్ర పెట్టి ఆ బొడ్డు మీద పెడితే మనిషి ఎప్పుడూ కూడా సమానంగా నిలబడిపోతారు. అంటే దీన్ని సెంట్రాయిడ్ పాయింట్ అంటారు ఇంగ్లీషులో. అంటే గర్భంలోంచి గట్టిగా అరిస్తే ఏమవుతుందంటే శరీరం పటుత్వం అనేది ప్రకంపనకి లోనవుతుంది. ఆ యొక్క ప్రకంపన గోవిందనామస్మరణతో గోవింద 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 అంటూ ఆలయంలో ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా మనం ఎటువంటి నిడివి లేకుండా గోవిందుణ్ణి కనుక గోవిందనామస్మరణతో 7 ప్రదక్షిణాలు ఈ శనివారం నాడు ఎవరైతే చేస్తారో 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత 7 రూపాయి బిళ్ళలు ఎవరైతే హుండీలో వేస్తారో 7 ప్రదక్షిణాల అనంతరం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా చూపెట్టి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తారో వాళ్ళకి రుణము రోగము లేకుండా స్వామి ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నాడు, లక్ష్మీ వల్లభుడు అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి మాఘమాసంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివార నియమాల్ని పాటించండి. ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడాలంటే శనివార నియమం పాటించవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా శుభప్రదంగా ఉండడం కోసం, ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రావడం కోసం ప్రతి ఒక్కరూ చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో స్వామి అనుగ్రహంతో మీ యొక్క దినచర్యలో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్నింటా శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి
ధర్మ సందేహాన్ని ముగిస్తూ నేటి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు మళ్ళీ చక్కనైనటువంటి ఆదివార నియమంతో చక్కనైనటువంటి శ్రీ పంచమి మహోత్సవాన్ని మనందరం కూడా సరస్వతి పూజా సంకల్పంలో చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.